హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులలో ఒకరైన శ్రీ జలగం వెంగళరావు గురించి తెలుసుకుందాం. మే 4, 1922న శ్రీకాకుళం జిల్లా రాజాం దగ్గర సోపేరులో సూరాయమ్మ వెంకట్రావులకు జన్మించారు. ఆయన 10వ తరగతి వరకే చదివారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయన చదువు అంతటితో ఆగిపోయింది. కొన్ని రోజులు గ్రామ పంచాయతీలో క్లర్కుగా పనిచేశారు. హైదరాబాద్ విమోచనోద్యమంలో చురుకుగా పాల్గొని రజాకార్ల ఆగ్రహాన్ని చవిచూశారు. అయినా వారి బెదిరింపులకు లొంగలేదు. 1956లో జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులయ్యారు. జిల్లాలో కాంగ్రెస్కు ఎనలేని మద్దతు సాధించారు. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్గా ఖమ్మంలో స్కూళ్లు నిర్మించి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. 1969లో బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో గృహశాఖ మంత్రిత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సలైట్ల హింసా కార్యకలాపాలను అత్యంత చాకచక్యంగా ఎదుర్కొన్నారు. పివి నరసింహారావు మంత్రివర్గంలో పరిశ్రమల మంత్రిగా పరిశ్రమల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో వేర్పాటువాదం అణిగిపోయిన తర్వాత అధ్యక్ష పాలనను తొలగించారు. ముఖ్యమంత్రి పదవికి మళ్లీ పోటీ ప్రారంభమైంది. అయితే శ్రీమతి ఇందిరాగాంధీ నిర్ణయం ప్రకారం అధికారం వెంగళరావుకి దక్కింది. ఆ రకంగా డిసెంబర్ 10, 1973న ముఖ్యమంత్రి అధికారం స్వీకరించిన వెంగళరావు ఇందిరాగాంధీ మద్దతుతో రాష్ట్రంలో తన బలాన్ని స్థిరపరచుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా నిర్వహించారు. సౌదీ అరేబియా ప్రభుత్వ సహాయంతో ప్రపంచ బ్యాంకు నుండి రుణం తీసుకొని అడుగడుగున శ్రద్ధ తీసుకొని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను పూర్తి చేశారు. రామగుండంలో సూపర్ పవర్ స్టేషన్ నిర్మాణం వెంగళరావు పట్టుదలనే. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన వైద్య విజ్ఞాన సంస్థ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను ఆవిర్భావం వెంగళరావు గారి ఆలోచనే. నా ముఖ్యమంత్రులందరిలోనే అత్యంత సమర్థులు జలగం వెంగళరావు అని అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీతో ప్రశంసలు అందుకున్నారు. సింగూరు ప్రాజెక్టు, కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు, విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు ఏర్పాటు ఆయన కాలంలో జరిగాయి. 77 ఏళ్ల వయసులో జూన్ 12, 1999న మరణించారు.